మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్పై జరుగుతున్న దుష్ప్రచారం, అభ్యంతరకర పోస్టర్ల వ్యవహారాన్ని తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం అనంతగిరి మండలం ఖానాపురంలో ఆయన మాట్లాడుతూ, ఈటెల రాజేందర్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా జీవితంలో 4 దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిని ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న ప్రతిసారి ఇలాంటి ప్రచారాలకు తెరలేపడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుండటాన్ని చూసి భయపడిన కొందరు శక్తులు పార్టీ నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అభ్యంతరకర పోస్టర్లను అతికించిన వారిని నిఘా చిత్రాల ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఇటువంటి కుట్రలను కార్యకర్తలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈటెల రాజేందర్ ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దీనిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలు ఆయన ప్రజాదరణను ఏమాత్రం తగ్గించలేవని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, పలువురు ముదిరాజు సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. నిన్న గత 2 రోజులుగా ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారిపై జరుగుతున్నటువంటి అనుచితమైనటువంటి పోస్టులు, అనుచితమైనటువంటి ఫ్లెక్సీలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈటెల రాజేందర్ గారి యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి కొంతమంది దుర్మార్గులు వారిపై బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ ప్రజానాయకుడు, పేదల మనిషి, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత భావాలు కలిగినటువంటి ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారిపై చేస్తున్నటువంటి కుట్రలను తెలంగాణ ముదిరాజ్ సమాజం అనేది పూర్తిగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారికి మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఫ్లెక్సీలు వేసినారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, దీని అనుకున్నటువంటి కుట్రను ఛేదించాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. లేకపోతే యావత్ ముదిరాజ్ సమాజం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బీజేపీలో జరుగుతున్నటువంటి ఈ కుట్రలను మీరు ఛేదించాలని, దీనిపై ఒక విచారణ కమిటీ వేయాలని, ఈటెల రాజేందర్ గారికి న్యాయం చేయాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఈటెల రాజేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్.